అగ్రరాజ్యమైన అమెరికాలో 1956 నుండి డాక్టర్లు అని పిలువబడే, అంటే మనకు తెలియని డాక్టర్లు అని పిలువబడే వీళ్ళ సేవలు అందిస్తున్నారు. వీళ్ళు ఎవరండి అంటే ఫార్మ్-డి అనే కోర్సు 5 సంవత్సరాలు పూర్తి చేసుకుని క్లినికల్ ఫార్మసిస్ట్ అని పిలువబడతారు వీళ్ళు. అయితే వీళ్ళు 2008లో భారతదేశంలో కూడా వీళ్ళ కోర్సును ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. అయితే ఫస్ట్ బ్యాచ్ 2014లో వీళ్ళ కోర్సు ఫినిష్ చేసుకుని ఉత్తీర్ణులై సమాజంలో వచ్చి డాక్టర్లకి చేదోడు వాదోడుగా ఉంటూ సేవలను అందిస్తున్నారు. మనకు తెలియని విషయం ఏమిటంటే, ఒక డాక్టర్ ప్రిస్క్రిప్షన్ చేశాక రోగికి మెడిసిన్స్ ఎలా ఇవ్వాలి, ఏ మోతాదులో ఇవ్వాలి, ఏ వ్యక్తికి ఎటువంటి మెడిసిన్ ఇవ్వాలనేది డాక్టర్ నిర్ణయించడు. క్లినికల్ ఫార్మసిస్ట్ ఎవరైతే ఉంటారో వీళ్ళు దీన్ని అనలైజ్ చేస్తారు. వీళ్ళు దీన్ని ప్రాపర్గా ఏ వ్యక్తికి ఏ మోతాదులో మెడిసిన్ ఇవ్వాలి, ఏ వ్యక్తి మెడిసిన్ ఎలా తీసుకోవాలి అని వీళ్ళే గైడ్ చేస్తారు. అయితే ప్రస్తుతం భారతదేశంలో ప్రైవేట్ హాస్పిటల్స్ అన్నింటిలో వీళ్ళు సేవలు అందిస్తున్నారు. కానీ ప్రభుత్వ రంగంలో వీళ్ళకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు లేదు. గుర్తింపు మీన్స్ వీళ్ళకంటూ ఒక క్యాడర్ కనుక నిర్ణయిస్తే ప్రజలకి అందరికీ అందుబాటులో మంచి సేవలు అందించవచ్చు అనేది వీళ్ళ ఉద్దేశం. అయితే ప్రభుత్వాన్ని పలు సంవత్సరాలుగా వీళ్ళు ప్రాధాయపడడం జరిగింది. ప్రభుత్వం మీద ఒత్తిడి అనుకోండి, లేదా ప్రభుత్వాన్ని ఒక చిన్న ప్రెషర్ లాంటిది చేస్తున్నారు. కారణం ఏంటంటే జనాలకి సరైన సేవలు అందాలని. కాబట్టి వీళ్ళు ప్రభుత్వాన్ని చాలా ప్రయత్నం చేస్తున్నారు వీళ్ళకంటే ఒక కేడర్ రావాలని. కానీ ఇతరత్ర కారణాలు మీకు తెలిసింది మార్కెట్లో ఎలా ఉంటుంది అనేది. అయితే ఇతరత్ర కారణాల వల్ల డిలే జరుగుతుంది. అయితే ఈ డిలే ఎందుకు జరుగుతుంది, వీళ్ళకంటూ తొందరగా గుర్తింపు రావాలని వీళ్ళు చిన్న యాజిటేషన్ ఒకటి చేస్తున్నారు. దాని గురించి మాట్లాడటానికి బ్రదర్ మనతో ఉన్నారు. ఆయన్ని అడిగి విషయం తెలుసుకుందాం. సార్ చెప్పండి. నమస్కారం అండి. సో నా పేరు డాక్టర్ చంద్రశేఖర్. సో నేను ఫార్మ్-డి అసోసియేషన్, ఫార్మ్-డి డాక్టర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రెసిడెంట్. సో 2014 నుంచి మేము ఫార్మ్-డి వాళ్ళకి క్లినికల్ ఫార్మసిస్ట్ క్యాడర్ ఇవ్వాలని చెప్పేసి మేము అప్పుడు ఉన్న కేసీఆర్ గారిని, అప్పుడున్న లక్ష్మారెడ్డి గారిని, అంటే ఇప్పటికీ 4 హెల్త్ మినిస్టర్స్ మారిండ్రు. ఆ హెల్త్ మినిస్టర్స్ ప్రతి ఒక్కళ్ళని మేము అప్రోచ్ అవ్వడం జరిగింది. సో అడిగిన ప్రతిసారి బేసిక్గా ఇది ఎక్కడ లేదు అని చెప్పేసి దాన్ని నాంచుకుంటూనే ఉన్నారు. సో ఎక్కడ లేదు కాబట్టి మేము మా కోర్స్ ఇంట్రడ్యూస్ చేశారు. అండ్ మా కోర్స్ ఇంట్రడ్యూస్ చేసేటప్పుడు ఎవరైతే చాలామంది పేద విద్యార్థులు ఉన్నారు దీంట్లో, ఆ పేద విద్యార్థులు చదివిన వాళ్ళు కూడా గవర్నమెంటే ఫీ రీయింబర్స్మెంట్ ఇచ్చింది. సో ఫీ రీయింబర్స్మెంట్ ఇచ్చి వాళ్ళని చదివించి వాళ్ళని తర్వాత డాక్టర్ పట్టాలు వచ్చిన తర్వాత వాళ్ళు తగ్గట్టుగా ఒక పొజిషన్ క్రియేట్ చేయడం మర్చిపోయింది. సో అలా మర్చిపోవడం వల్ల ఆ పొజిషన్ క్రియేట్ కాకపోవడం వల్ల ఏమైందంటే, ఎవరైతే అంటే లైక్ కొన్ని కార్పొరేట్ హాస్పిటల్స్, ఇప్పుడు సిటీలో ఉన్న కార్పొరేట్ హాస్పిటల్స్ 12 హాస్పిటల్స్ ఉన్నాయి. ఈ 12 హాస్పిటల్స్లో మాత్రం క్లినికల్ ఫార్మసిస్ట్గా జాయిన్ అయ్యారు. ఆ 12 హాస్పిటల్లో తిప్పి కొడితే 100 మంది ఉంటారు. అది కాకుండా ఇప్పటివరకు దగ్గర 20,000 మంది ఫార్మ్-డి వాళ్ళు బయటికి వచ్చారు. సో ఈ 20,000 మందికి ఉపాధి దొరకాలన్నా, లేకపోతే వీళ్ళు చదువుకున్నది పబ్లిక్కి యూస్ కావాలన్నా, అంటే బేసిక్ థింగ్ ఏంటంటే చాలా ప్రతి సంవత్సరము నెంబర్ ఆఫ్ రియాక్షన్స్ వల్ల చనిపోయే వాళ్ళు చాలామంది ఉంటారు. అండ్ మీరు గతంలో నీలోఫర్లో ఒక హాస్పిటల్లో ఒక ఇన్సిడెంట్ ఒకటి అయింది. దాంట్లో ఏంటంటే ఒక మందు బదులు ఇంకో మందు ఇవ్వడం వల్ల బేసిక్గా 33 మంది పిల్లలకి క్రిటికల్ అయ్యారు. దాంట్లో ఒక బేబీ చనిపోయింది. సో అది కాకుండా గత ప్రభుత్వంలో కేసీఆర్ గారు కంటి వెలుగు అనే ఒక ప్రోగ్రామ్ని చాలా ఫాస్ట్ ట్రాక్లో లాంచ్ చేసి చాలా పెద్దగా చాలా సర్జరీస్ చేసాము అని చెప్పేసి స్ప్రెడ్ చేశారు. ఆ టైంలో వికటించిన మందు, అంటే ఎక్స్పైరీ మెడిసిన్స్ అయిన మందు ఇవ్వడం వల్ల చాలామంది కంటి చూపుపోయింది. సో ఇట్లాంటి ఇన్సిడెంట్స్ని అవాయిడ్ చేయాలంటే ఎవరు ఉండాలి? అక్కడ ఒక పోలీస్ మ్యాన్ కావాలి, చూడడానికి ఒక పోలీస్ మ్యాన్ కావాలి. ఆ పోలీస్ మ్యాన్ ఎవరంటే క్లినికల్ ఫార్మసిస్ట్. సో అలాంటి క్లినికల్ ఫార్మసిస్ట్ ఉంటే ఇలాంటి ప్రాబ్లమ్స్ కాకుండా ఉంటుంది. సో ప్రతిసారి ఏంటంటే బేసిక్గా జర్నీ సినిమాలో యాక్సిడెంట్ అయిన తర్వాత యాక్సిడెంట్ ప్రోన్ జోన్ అనే బోర్డు పెట్టినట్టు ప్రతిసారి ఎట్లా ఉండదంటే బేసిక్గా ఏదైనా ఇన్సిడెంట్ అయినప్పుడే దాని గురించి డిస్కషన్ తప్ప లాంగ్ టర్మ్ విజన్ మీద లేదు. సో దానివల్ల ఏమైందంటే బేసిక్గా ఇప్పుడు ఒకటి మాకు అన్యాయం జరుగుతుంది. మేము ఎవరైతే చదువుకొని మేము డాక్టర్ పట్టాలు ఉన్నాయి, మేము సొసైటీలో మాకు రెస్పెక్ట్ లేకుండా పోతుంది. ఎందుకంటే మేము ఎక్కడ జాబ్ లేదు. ఇప్పుడు ఒక ఎంబీబీఎస్ చదివిన వాళ్ళు ఫలానా జాబ్ చేస్తారు, బీఫార్మసీ చేస్తే ఒక ఫలానా జాబ్ చేస్తారు, నర్సింగ్ చేస్తే ఆ జాబ్ వాళ్ళకి తగ్గట్టుగా జాబ్స్ ఉన్నాయి.
ఇప్పుడు ఫార్మడీ వాళ్ళకి వాళ్ళ చదువు తగ్గట్టుగా మేము 6 సంవత్సరాలు చదువుతున్నాం. 6 సంవత్సరాలు హాస్పిటల్లో ట్రైనింగ్ తీసుకొని మేము పేషెంట్స్ని మా ట్రైనింగ్ పీరియడ్లో మేము చూసుకుంటూ అవన్నీ నేర్చుకొని మేము అదంతా నేర్చుకున్న తర్వాత 6 సంవత్సరాల తర్వాత బయటికి వచ్చిన తర్వాత మాకు తగ్గ పొజిషన్ లేకపోతే డ్రైవింగ్ నేర్చుకొని రోడ్ మీద పోయినాక డ్రైవింగ్కి మాకు ఆపర్చునిటీ ఇవ్వకపోతే మా డ్రైవింగ్ స్కిల్స్ కూడా మర్చిపోతాం డౌన్ ద లైన్. అయితే బ్రదర్ చెప్పినట్టు ప్రభుత్వం గనక వీళ్ళ ఏదైతే సమస్య ఉందో ఆ సమస్యను కనుక పరిష్కరిస్తే వీళ్ళకంటూ ఒక మంచి భవిష్యత్తు ఏర్పడుతుంది ఒకటి. రెండోది వచ్చేసి పబ్లిక్ మనం ఎవరైతే ఉన్నామో మనకి ఈ విషయం గురించి చాలా తక్కువ తెలుసు. అంటే నేను కూడా మొదటిసారికి ఇంటర్వ్యూ చేస్తున్నప్పుడు మాత్రం నాకు కూడా ఈ విషయం తెలిసింది. అయితే మన వంతుగా మనం కూడా ఏంటంటే ప్రభుత్వం మీద చిన్నపాటి అంటే ప్రజెంట్ సోషల్ మీడియా ఉంది కాబట్టి ప్రతి ఒక్కరి చేతుల్లో సోషల్ మీడియా ఉంది కాబట్టి మీరు కూడా వీళ్ళని ఎంకరేజ్ చేస్తున్నట్టు ఇటువంటి. ఎందుకంటే మెయిన్ ఏంటంటే మనకి సర్వీసెస్ చేయడం కోసం వీళ్ళు అవసరం అనమాట. ఎందుకంటే డాక్టర్ దగ్గర టైం ఉండదు. డాక్టర్ వచ్చేసి మేబీ సిచ్యువేషన్స్ ఎలా అంటే డాక్టర్ అనే వాళ్ళు బాగా కమర్షియల్గా ఉంటారు. ఎందుకంటే వాళ్ళ టైం అనేది మనీ మేకింగ్ అనమాట. కాబట్టి మోస్ట్లీ ప్రజల కోసం 100% సేవలు చెప్తారు కానీ సేవలు అందించలేకపోతారు వాళ్ళు, రకరకాల కారణాలు. కాబట్టి ఫార్మడీ ఎవరైతే చేశారో యాజ్ డాక్టర్స్గా వీళ్ళు కనుక సేవలు అందించడానికి పబ్లిక్ కనుక వస్తే మనకి చాలా బెనిఫిట్ ఉంటుంది. కాబట్టి మీ వంతుగా మీరు కూడా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టండి. మీకు ఏదైనా దీని రిలేటెడ్గా ఏదైనా మెసేజ్ పెట్టాలంటే మెసేజ్ కూడా పోస్ట్ చేయండి.